నాలుగున్నరేళ్ళలోకి అనేది లాస్ట్ మూమెంట్లో ఎలా అయింది అనేది ట్రేడ్ సీక్రెట్ చెప్తారు. ఈసారి 12 సీట్లు వస్తాయి మీకు ఇక్కడ తెలంగాణలో అని చెప్పారు. ఎగ్జాగరేషన్ లాగా అనిపించట్లేదు సార్? ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఎజెండా మారిపోతూ ఉంటుంది. ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మనం చేసినటువంటి కామెంట్స్ తప్పే ఉందని మాట్లాడితే హిందువులకు లాగేసుకొని ముస్లింలకు పెట్టడం అన్నది ఇది నీచమైన రాజకీయం. బట్ ఎలక్షన్ టైంలో దాని గురించి మాట్లాడడం అనేది ప్రత్యేకంగా మీరు గెయిన్ అవ్వడం కోసమే మాట్లాడుతారు. మీరు ఎప్పుడు మాట్లాడమంటారు? ఒక వర్గం వాళ్ళందరినీ కూడా కూడగట్టడంలో చాలా విజయం సాధించింది బీజేపీ అనేది. వేరే వర్గం అంతా పడుతున్నారు. మీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఏంటంటే అది ఇంక్లూజివ్గా ఉండాలి. అసలు అన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ అనేది క్విట్ ప్రో కదా, కరప్షన్ ఉండదు, అలిగేషన్ క్విట్ ప్రో కదా. కరప్షన్ 99% మా రాష్ట్రాల్లో ఉండదు, 99% కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉండదు. 99% లోకల్గా 100 మందికి ఇవ్వడం వల్ల కనిపిస్తుంది. మీరు 2-3కి ఇవ్వడం వల్ల ఎవరికి కనపట్లేదేమో బహుశా. చూసారు ఏదో మీరు నోటుకొచ్చింది అలిగేషన్ చేసేయటము, మన ఛానల్ మా ఇంటర్వ్యూ ఎక్కువ మంది చూస్తారని, అది కాదు సార్. 1000 రూపాయలు ఉంది 100% పెరిగిందని, 2000 అయితే దాన్ని పెరగడం అనరు. 10 లక్షలు ఉంది 20 లక్షలు పెరిగిందని పెరగడం అంటారు. బీజేపీ లెక్కలన్నీ ఎలా ఉంటాయంటే మనం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జనాల్లో మెజారిటీ జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయం కేవలం ఎన్నికలకి 3-4 నెలల ముందు బీజేపీ అలా టప్మని ఎందుకు పడిపోయింది? ఇట్లా వినబడేది అరెస్ట్, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి అరెస్ట్ వస్తుంది. ఆ కామెంట్ వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే కామెంట్ వల్ల అసెంబ్లీలో పోయింది. కాబట్టి ఏదో రోజు వాళ్ళు కూడా ఇవన్నీ నోటీస్ చేస్తారు. మంచి పద్ధతి కాదు. ఎవరైనా అంటారు సార్, ఎందుకు అనకూడదు? ఇంతమంది ఎంపీలు ఇంతమంది దానికి మోటివ్ ఉండాలి సార్. ఇంతమంది ఎంపీలు ఉంటే బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా కనపడరు. బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా కనపడరు. ఎందుకు అంటే కరప్ట్ చేసిన వాళ్ళు బీజేపీలో చేరితే అయిపోతాయని, గంగలో స్నానం చేస్తే మొత్తం పోయినట్టు. ఎందుకు బీజేపీ వాళ్ళు తక్కువ ఉన్నారు? బీజేపీ వాళ్ళ కేసులు ఎందుకు మూవ్ అవ్వట్లేదు? మూవ్ అవ్వట్లేదు. మీ పార్టీలో లేకపోయినా మీ మనిషి అని అనుకుంటున్నారు కదా, అందరూ అనుకుంటున్నారు. అదే కదా, అదే పరిస్థితి. అదే పరిస్థితి. మీరు అధికారంలో ఉన్నాక తప్పదు కదా, ఏం చేస్తారు? అందరూ మీ మనుషులు అవుతారు కదా. రేవంత్ రెడ్డి కాబోయే ఏక్నాథ్ షిండే అని చెప్పారు. ఒకవేళ అలాంటి పరిస్థితి జరిగితే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్క ఓటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి బీజేపీ వాజ్పేయి బీజేపీ, 10 ఏళ్లలో 10 ప్రభుత్వాలను పడగొట్టినటువంటి బీజేపీ మోదీ బీజేపీ. గోవాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది. సేమ్ అదే జరుగుతుంది తెలంగాణలో కూడా బహుశా అనుకుంటున్నాం కదా.